అభిమానులు కించపరచడానికో లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కించపరచడానికి అయితే మాట్లాడట్లేదు. సారీ ఫర్ దట్. ఏంటంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటంటే పరిపాలన పరంగా అయితే ఉన్నారన్నమాట ప్రజల్లో. ఓకే, మంచి చేస్తుండు, ఓకే. అదేంటంటే అది పర్సనల్ విషయం అన్నమాట, ప్రొఫెషనల్ విషయం అనమాట. పర్సనల్ ఏంటంటే మనకి ఆయన ఒక చిన్న మనము హీరోగా తీసుకోవాలనుకుంటాం. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా మంది అనమాట. ఇప్పుడు ఏంటంటే సినిమాలు ఆయన రాక సంవత్సరాలు అయిపోతుంది. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆయన ఏంటంటే తెర మీద చూడాలని చెప్పి ఆయన స్టైల్ ఏంటని చెప్పి ఇలా కారు ఎగిరేయడాలు, తెప్పడాలు, ఇవన్నీ దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. విజయ్ దేవరకొండ గారి అభిమానులు కూడా వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఏంటంటే విజయ్ దేవరకొండ సినిమాలోనే ఫిక్స్ అయిపోయారు. ఓకే, ఇయర్కి 1 or 2 మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క రోజుకి రేపు చూద్దాంలే అనేది ఉంటుంది అనమాట. ఎంత స్టోరీ ఉన్నా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు రాక ఛానల్ అవుతుంది. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు, ప్రతి ఒక్క హీరో అభిమాని కోరుకుంటాడు. అందుకని చెప్పి దయచేసి మన విజయ్ దేవరకొండ గారి సినిమా ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని నేను తెలుగు సినిమా ప్రేమికుడిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ నష్టపోవడం ఇష్టం లేదు, ఒక డైరెక్టరు ఆయన బాధపడడం ఇష్టం లేదు, టీం మొత్తం అలా ఆ పోటీకి దిగడం ఎందుకు. ఓకే, మనం ఒక పోస్ట్ పోన్ చేసుకొని సినిమా రిలీజ్ చేసుకోవచ్చు కదా నా అభిప్రాయం. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కూడా ఈ సినిమా స్టార్ట్ చేసి దాదాపు ఒక 5 years దాటిపోయింది. అవునవును. అయితే ఇప్పటికి ఒక 11 సార్లు కూడా దీన్ని పోస్ట్ పోన్ చేశారు. మరి ఇప్పటికి కూడా అంటే ఇంత వెయిటింగ్ చేయడం వల్ల ఫ్యాన్స్ కున్న ఇంట్రెస్ట్ పోతుందని చాలా మంది అంటున్నారు, ఫ్యాన్స్ అంటున్నారు. సో మరి ఇలాంటి సమయంలో రిలీజ్ అవుతే హిట్ అవుతుంది అనుకోవచ్చా, చూస్తారనుకోవచ్చు ఫ్యాన్స్? ఓకే, కొన్ని ఏంటంటే కొన్ని డిసప్పాయింట్ చేస్తాయి ఏవైనా సరే. కాకపోతే ఏంటంటే ఆ ఇంటెన్షన్ అనేది ఉంటుంది అనమాట మనకు. అరే ఈ సినిమా చూడాలని చెప్పి వచ్చిన తర్వాత ఏంటంటే అది రిలీజ్ చేయకపోతే ఇంకో ఇంటెన్షన్ ఉంటుంది. ఏంట్రా బాబు ప్రతిసారి పోస్ట్ పోన్ అయిపోతుంది చూడాలనుకొద్ది అని చెప్పి. రిలీజ్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఇప్పుడు అంటే రిలీజ్ చేసిన తర్వాత తెలిసిపోయింది కదా మనకి రిలీజ్ అయింది సినిమా అని చెప్పి. ఆ రిలీజ్ అయిన తర్వాత డిపెండ్ ఆన్ స్టోరీ, డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే, డిపెండ్ ఆన్ సంథింగ్ ఏవైతే ఉన్నాయో స్క్రీన్ ప్లే సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆయన యాక్టింగ్ చెప్పక్కర్లేదు, యాక్టింగ్ ఇచ్చి పడతారు ఎప్పటి నుంచో మాకు తెలిసిన విషయమే. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తే ఉదూత్ తుఫాన్లో కొట్టుకుపోయినట్టు అవుతుంది విజయ్ దేవరకొండ పరిస్థితి. అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు. అలాంటప్పుడు అంత గొప్ప సాహసం చేయగలుగుతాడా? హరిహర వీరమల్లు అనే సినిమా కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్నారు వేళ. ఏంటి, ఆయన రాజకీయంగా ఎదిగిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సినిమా చూడాలని చెప్పి అభిమానులతో పాటు ఆపోజిట్ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు సినిమాని ఎలాగైనా ఫ్లాప్ చేయాలని. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయ్యే సమస్య ఉండదు. ఎందుకంటే అంత సాహసం చేయరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండరు, ఆయనకి భక్తులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ సినిమా ఒక బాగుండకపోయినా సరే సంచేషణలు చేసేస్తారు. కాబట్టి ఆ సాహసం విజయ్ దేవరకొండ చేయడం అనుకుంటుంది. ఇప్పటికీ హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ చేసి ఒక దాదాపు 5 ఏళ్ల సమయం గడిచిపోయింది. అయితే ఇప్పటి వరకు ఒక 11-12 సార్లు సినిమాని వాయిదా వేశారు. సో మరి ఇన్నిసార్లు వాయిదా వేయడం వల్ల ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొరికిందని కొంతమంది అంటున్నారు. సో మరి ఇలాంటి ఒక మిక్స్డ్ టాక్ మధ్యలో రిలీజ్ అవుతాయి, మరి సినిమా అనుకున్న రేంజ్ చేద్దామంటారా? పవన్ కళ్యాణ్ సినిమా ఎంత లేట్ అయితే అంత ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ హరిహర వీరమల్లు. అది మైథలాజికల్ మూవీ, మనం ఊహించినంతగా హిట్ అవుతుంది. మొత్తంగా మనకి బాహుబలి ఈ టైప్ ఆఫ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇట్టు ఫ్లాప్కు సంబంధం లేదు. ఆయన సినిమా అందరూ చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. కాబట్టి సెన్సేషనల్ హిట్టే. ఖచ్చితంగా లేట్ అయినందువల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకు లేట్ అయింది? ప్రజాసేవలోకి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి కొంచెం లేట్ అయింది. ఆయన సెక్యూరిటీ ఇవన్నీ చూసుకోవాలా, సెట్లు వేసుకోవాలి, ఫుల్ సెక్యూరిటీ పెట్టుకోవాలి, ఆయన చేసుకోవాలి. కాబట్టి కొంచెం లేట్ అయింది. దాని గురించి అందరూ అర్థం చేసుకుంటారు తప్ప వాయిదా పడిందని ఎవడో ఆలోచించడు. ఖచ్చితంగా హరిహర వీరమల్లు అనేది సెన్సేషనల్ మూవీగా రాబోతుంది, వస్తుంది. దానికి ఏ సినిమా కూడా ఎవరి సినిమా కూడా పోటీ ఉండదు. థ్యాంక్ యూ. నేను అనుకుంటున్నాను తగ్గుతారని. ఎందుకంటారంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ పవర్ స్టార్ గారు అందులో ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ సినిమా వస్తుంది అయినదంటారంటే కంపల్సరీ ఎన్నిక తగ్గుతారనుకుంటున్నాను. ఎందుకంటారంటే ఇప్పటి నుంచో ఆ సినిమా గురించి చాలా మంది వెయిటింగ్. కింగ్డమ్ అంటారంటే ఎట్లైనా రిలీజ్ అయినా కానీ అది ఎవరికొండ ఫ్యాన్స్ ఆగుతారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 5 ఏళ్ల సమయం గడిచిపోయింది. సో ఇప్పటికే ఒక 11 సార్లు కూడా దీన్ని పోస్ట్ పోన్ చేశారని అంటున్నారు. మరి చాలా మంది కూడా ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందని అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో రిలీజ్ అవుతే హిట్ అవుతుంది అనుకుంటున్నారు. ఉన్న ఇంట్రెస్ట్ అంటారంటే ఆయన పాలిటిక్స్ లో అప్పుడు ఆయన బిజీ ఉన్నాడు. ఏంటంటారంటే ఇక్కడ పాలిటిక్స్ చేసుకుంటే నైట్ షూట్లు చేశాడు చాలా వరకు. ఏంటంటారంటే అది ఇంకేంటంటారంటే ఆయన 5 శాఖల మినిస్టర్గా ఉంటున్నాడు కాబట్టి ఆయన టైం సరిపోవట్లేదు. ఇక్కడ చేసుకుంటూ మిగతా సమయం అట్లా చేసుకుంటూ లేట్ అయిపోయింది సినిమా. సో లేట్ అయ్యడం మాత్రం పక్క లేట్ అయింది అనుకో. కాకపోతే లేట్ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ మే 30కి వస్తున్నది కాబట్టి
సో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికి కాదు ఎప్పటికైనా సరే ఆయన సినిమా రిలీజ్ అవుతున్నారు అంటే చాలానే అంటే ఉంటుంది. ఏ రేంజ్ లో గిట్టే అవకాశం ఉందంటారు అన్న? ఇట్లా మన పుష్ప కానీ బాహుబలి లాంటి ఈ రేంజ్ లో ఇంకా సినిమా అది ఏంటంటారంటే మనకు ఆల్రెడీ క్లాసిక్ అర్థమవుతుంది సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుందో ఇప్పుడు ఫస్ట్ టైం అలాంటివి చేయడము పవన్ కళ్యాణ్ కొత్త కాబట్టి చూడాలి ఎలా ఉంటుంది అన్నాడు. అయితే ఇది మళ్ళీ పోస్ట్ పోన్ అయితే అంటున్నారు మరి, అంటే ఈ May 30 కాకుండా ఇంకా పోస్ట్ పోన్ అయితే అంటున్నారు. ఇక ఏంటంటారంటే రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది, కాకపోతే ఈసారి మాత్రం పోస్ట్ పోన్ కాకుండా పక్కా May 30కే రిలీజ్ చేస్తారని నా అనుమానం. ఓకే 13th కి విజయ్ దేవరకొండ సినిమా ఒక సినిమా ఉంది, కింగ్డమ్ సినిమా. సో అదే రోజు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా కూడా వస్తుంది అంటున్నారు. సో ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా వస్తే విజయ్ దేవరకొండ సినిమా వెనక్కి తగ్గొచ్చు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. సో ఎందుకు వస్తున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా రోజుల తర్వాత సినిమా తీస్తున్నాడు కాబట్టి హిట్ అవ్వచ్చు నా అభిప్రాయం. అది చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి విజయ్ దేవరకొండ అంటే ఆల్రెడీ అందుకనే పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నేను కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ మేనియా ముందు విజయ్ దేవరకొండ నిలబడతాడా? నిలబడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు? అంటే పవర్ స్టార్ ఫ్యాన్ ముందు ఎవరైనా తప్పే కదా. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఈ 2 స్టేట్స్ ముందు, ఓకేనా? అందుకే పవర్ స్టార్ సినిమా వస్తే చాలా మంది ఫ్యాన్స్ రెచ్చిపోతారని. అంటే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా కూడా ఒక 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేయిస్తున్నారు. ఇప్పటికీ 11 సార్లు పోస్ట్ పోన్ చేసే సినిమాని. అయితే ఉన్న ఇంట్రెస్ట్ పోయిందని కొంతమంది అంటున్నారు. సో మరి ఇంత నెగిటివిటీలో సినిమా రిలీజ్ అవుతే హిట్ అవుతుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నాను ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుందా? అంత లేదు కానీ హిట్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంత పవన్ కళ్యాణ్ అంత ప్రేమ ఎందుకు? విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ ఎవరి సినిమా పోతా ఒకేసారి టికెట్ ఇస్తాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సాంగ్స్ బాగున్నాయా? మాట వినాలి, పుల్లగొట్టిన చాలా బాగున్నాయి. ఒక డైలాగ్ చెప్పు బ్రో పవన్ కళ్యాణ్. చెప్పు బ్రో, ఏదో ఒకటి చెప్పు బ్రో. మరి పవన్ కళ్యాణ్ గారు 1 డే PM అయితే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు 1 డే PM అయితే ఖచ్చితంగా దేశంలో మార్పులు వస్తాయి, దేశం డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నా లేకపోయినా ఆయన తగినంత వరకు ఆయన దగ్గర స్తోమతలు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన పేదవాళ్ళు ఎవరైనా పోయి అన్న మాకు సాయం కావాలన్నా మా పరిస్థితి బాగాలేదంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన 1 డే PMఏ కాదు, ఆయన ఉన్నన్ని రోజులు PMగానైతే ఇంకొద్దిగా దేశం బాగుపడుతుంది అనమాట. ఏ అమెరికాలో జపాన్లో కూడా ట్రై చేస్తాడు అనమాట. అతను అంటే డెవలప్మెంట్ అవ్వాలి, దేశంలో పేదరికం లేకుండా అవడానికి. కాబట్టి ఖచ్చితంగా ఆయన PM అయితే ఖచ్చితంగా దేశంలో మార్పులు వస్తాయి, ఖచ్చితంగా దేశం డెవలప్మెంట్ అవుతుంది. మోడీ మించిపోతారంట ఖచ్చితంగా, ఎందుకంటే చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు కదా. చేసి చూద్దాం, ఒకసారి మనం అధికారం ఇస్తే, అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి PM అయిపోతారు అంటున్నారు. అదే అనేవాళ్ళు అంటూ ఉంటారు. అదే మనిషి అన్నాక ప్రయత్నం చేయొచ్చు అన్న, తప్పులేదు కదా, చేయొచ్చు. పవన్ కళ్యాణ్ PM గా ఉన్నప్పుడు ఈ బెహల్గామ్ అటాక్ జరిగింది, జరుగుంటే అది ఎలా రియాక్ట్ అవ్వాలంటే అతను పాకిస్తాన్లో ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకుంటాడు.